So welcome to today's paper explanation. Today we are going to discuss the paper AP Constable Grand Test 18. So let's start with question number 1. So question number 1 ఏమి ఇచ్చున్నారు అంటే సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ కన్సిడరబుల్ అనే పదాన్ని ఈ విధంగా రాశారు అని చెప్తా ఉన్నాడు. చూద్దాం. కన్సిడరబుల్ అనే పదాన్ని DNO THEDSZ CMD గా రాశారు అని చెప్తున్నాడు. ఒకసారి రాసి చూద్దాం ఇక్కడ. సో ఎలా ఇచ్చున్నారంటే కన్సిడరబుల్ CONCIDERABLE కన్సిడరబుల్ అనే పదాన్ని ఏ విధంగా రాశారు అంటే ఇక్కడ DNO THEDSZCMD గా రాశారు అని చెప్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్త గమనిద్దాం. ఇక్కడ ఎలా మార్పు జరిగింది అనేది గమనిస్తే ఎప్పుడు కూడా మనం గమనించాల్సింది అంటే పైన ఇచ్చిన వర్డ్ లో ఉన్న లెటర్స్ అన్ని కూడా అలా కింద ఇచ్చిన వర్డ్ లో కూడా ఉన్నాయి అనుకోండి. అప్పుడు లాజిక్ కాకుండా ప్యాటర్న్ మాత్రమే అప్లై అయినట్టు అనుకుంటాం. అలా కాకుండా పైన ఇచ్చిన లెటర్స్ కింద ఇచ్చిన లెటర్స్ చేంజ్ అయినాయంటే ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక లాజిక్ రన్ అయినట్టు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ C అనేది D అవ్వాలి అంటే నేను +1 చేయాలి నెక్స్ట్ లెటర్ కాబట్టి. O అనేది N అవ్వాలంటే -1 అయింది. NO అయిందంటే +1 అయింది. ST అయిందంటే ఇది కూడా +1 అయింది. IH అయిందంటే -1, DE అయిందంటే +1, ED అయిందంటే -1, RS అయిందంటే +1, ఇది -1 అండ్ దిస్ ఈస్ +1, +1, -1. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏమన్నా +1, -1 అవుతున్నాయా అంటే అవ్వట్లా. కానీ ఎక్కడ జరుగుతుంది +1, -1 అనేది గమనిద్దాం చూడండి. ఇక్కడ మనకి +-1 ఎక్కడ జరిగింది? O అని ఉన్న చోట -1 జరిగింది. అలాగే I అని ఉన్న చోట -1 చేశారు. అలాగే E అని ఉన్న చోట -1 అయింది. అలాగే A అని ఉన్న చోట -1 అయింది. ద సేమ్ వే E అని ఉన్న చోట కూడా -1 అయింది. సో OIEAE ఏంటి సార్ ఇవి? ఓవెల్స్, అచ్చులు. సో మనం చెప్తుంది ఏంటంటే ఓవెల్స్ ఉన్న చోట ఖచ్చితంగా -1 జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ కూడా అదే చేయాలి. ఓవెల్స్ ఉన్న చోట -1, కాన్సనెంట్స్ ఉన్న చోట +1 చేసుకోవాలి. సో P ఇక్కడ కాన్సనెంట్స్ చూద్దాం. P కాన్సనెంట్ కాబట్టి P+1 Q అవుతుంది. R+1 S అవుతుంది. O ఓవెల్ కూడా వదిలేస్తున్నాం. N+1 O, ఇక్కడ చివరిలో కూడా N+1 O అనేది అవ్వాలి. ఇప్పుడు ఓవెల్స్ చూద్దాం. O -1 కాబట్టి 15 నుంచి 1 తీస్తే 14, 15 నుంచి 1 తీస్తే 14, 21 నుంచి 1 తీస్తే 20. సో ఇది మనకి రావడానికి అవకాశం ఉంది. సో QSNONTO అనేది ఆప్షన్ B లో ఉంది కాబట్టి ఆప్షన్ B పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే సో ఇది మనకి ఇచ్చిన ప్రశ్న. ఇన్ అ ఫ్యామిలీ ఆఫ్ 6 members, S is the daughter of P's daughter only brother. ఓకే, అదొకసారి తెలుగులో మరి ఇంగ్లీష్లో కూడా చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇన్ అ ఫ్యామిలీ ఆఫ్ 6 members, S is the daughter of P's daughter's only brother. P వాళ్ళ డాటర్ కి ఓన్లీ బ్రదర్ ఉంటే, ఓకే, సో P వాళ్ళ డాటర్ కి ఓన్లీ బ్రదర్ ఉంటే ఆ బ్రదర్ కి S is the daughter అని చెప్పారు. ఈయనకి S అనే ఆమె డాటర్ అని చెప్పాడు అన్నమాట. ఇది తెలుగులో చూద్దాం చూడండి. S అనే వ్యక్తి P యొక్క కుమార్తెకి గల ఏకైక సోదరుడు కుమార్తె. సో P యొక్క కుమార్తెకి, సో P యొక్క కుమార్తె అంటే ఇక్కడ రాసుకున్నాం. ఈ కుమార్తె గల ఏకైక సోదరుడికి అంటే P యొక్క కుమారుడికి S అనే వ్యక్తి కుమార్తె అంటే P యొక్క మనమరాలు S అని చెప్పొచ్చు. తర్వాత Pకి భర్త అయిన Pకి భర్త K అంట. అది ఇచ్చా కదా. R is the daughter-in-law of K, who is the husband of P అని ఇచ్చారు. సో Pకి భర్త అయిన K అంటే P వైఫ్ అవుతుంది. Pకి భర్త అయిన K యొక్క కోడలు R. కోడలు అవ్వాలంటే కొడుకు యొక్క భార్య అవ్వాలి. ఎవరు? R అంట. R అనే కోడలు. N యొక్క సోదరుడు A అయితే Kకి N ఏమవుతారని ఇచ్చారు. ఓకే, N యొక్క సోదరుడు A. సో N యొక్క సోదరుడు A అంటే ఫీమేల్ N అని తీసుకోండి, ఇక్కడ A తీసుకోండి. N యొక్క సోదరుడు A అవుతాడు. సో N యొక్క సోదరుడు A అయితే మనం అడిగిన ప్రశ్న ఏంటంటే Kకి N ఏమవుతారు అని అడిగారు. Kకి అంటే K స్థానంలో మీరుంటే N మీకు ఏమవుతారు? మీ భార్య వాళ్ళ కుమార్తె. మీ భార్య కుమార్తె అయినా మీ కుమార్తె అయినా ఒకటే కాబట్టి ఆప్షన్ B పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. క్వశ్చన్ నెంబర్ 55 ఏమిచ్చున్నాడంటే మెయింటైన్ అనే పదాన్ని ఈ విధంగా రాశారని చెప్తున్నాడు. చూద్దాం.
అని ఇలా రాసుకున్న పదాన్ని ఏమని రాశారు? LNIA తర్వాత NIA అని రాసిన తర్వాత దీన్ని మళ్ళా NIAగా రాశారు. సో ఇది ఎలా మార్పు జరిగిందో చూద్దాం సార్. ఇక్కడ మీరు గమనిస్తే చాలా వరకు పైన మెయింటైన్ అనే వర్డ్లో ఏవైతే అక్షరాలు ఉన్నాయో అదే అక్షరాలు కింద ఇచ్చిన కోడ్లో కూడా ఉన్నాయంటే చాలా వరకు అవే రిపీట్ అయినా చూద్దాం. ఇక్కడ ML అవ్వాలంటే ఎలా అవుతుంది? 13, 12 అవ్వాలంటే -1 చేస్తే అవుతుంది. తర్వాత ఇలా చూడండి, N ఇక్కడ ఉంది, I ఇక్కడ ఉంది, A ఇక్కడ ఉంది. తర్వాత TU అవ్వాలంటే +1 జరగాలి. తర్వాత N ఇక్కడ ఉంది, I ఇక్కడ ఉంది, A ఇక్కడ ఉంది. సో ఈ విధంగా కోడ్ రాసిచ్చారు కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు జంక్షన్ అనే పదానికి ఆన్సర్ కావాలి. సో జంక్షన్ అనే పదానికి ఆన్సర్ కావాలి అని అంటే మనం ఏం చేయాలి సార్? ఇప్పుడు సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాము. అంటే ఫస్ట్ J-1 చేయాలి. J-1 చేస్తే 10లోంచి 1 తీస్తే 9, Iతో స్టార్ట్ అవ్వాలి. అంటే ఈ 2 ఆన్సర్లు తీసేద్దాం. ఈ 2 ఆన్సర్లు అవడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆప్షన్స్లో చూడండి, B and Dలో C కామన్గా ఉంది, N కామన్గా ఉంది, ఇక్కడ మారింది. అంటే ఇక్కడ ఏమవ్వాలి? ఇప్పుడు C ఇక్కడికి రావాలి, N ఇక్కడ ఉండాలి, U ఇక్కడికి వెళ్ళాలి. కాబట్టి CNU అనేది ఉండాలి. ఇక్కడ CNTNU అనేది ఆప్షన్ బిలో మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత చూద్దాం క్వశ్చన్ నెంబర్ 56 ఎలా ఇచ్చినారో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 56లో మనకి ఇచ్చింది ఏంటంటే, ఇఫ్ P2Q మీన్స్ P is the father of Q, P4Q మీన్స్ P is brother of Q. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి? ఇక్కడ మీకు ఎప్పుడైతే 2 అని కనిపిస్తుందో, 2 అని కనిపించినప్పుడు ఫాదర్ గా తీసుకోవాలి, 4 అని కనిపించినప్పుడు బ్రదర్ గా తీసుకోవాలి. అదే ఇచ్చారు చూడండి, P2Q అంటే Q యొక్క తండ్రి తండ్రి అని తీసుకోవాలి 2 అంటే. అలాగే 4 అని ఇచ్చినప్పుడు సోదరుడు అని తీసుకోవాలా, 5 అని ఇచ్చినప్పుడు తల్లి అని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని సాల్వ్ చేయమని చెప్తున్నాడు. సో ఇక్కడ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, P2Q అంటే Q యొక్క తండ్రి P అంట. సో అలా అయితే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏమి ఇచ్చారు ఇక్కడ? X5 B6 L2 O4S. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ X5B అనేది ఆన్సర్ చేయాలి. ఇక్కడ 5 అంటే ఏంటి? P5Q అంటే Q యొక్క తల్లి P. సో X5B అంటే B యొక్క తల్లి X అవుతుంది. సో Bని ఇక్కడ తీసుకున్న B యొక్క తల్లి X, B యొక్క తల్లి X. తర్వాత B62 అని ఉంది. ఈక్వేషన్ ఇది చూడాలి, B6L. 6 అంటే ఏంటి? వీడు ఇచ్చిన దాని ప్రకారం 6 అంటే కుమార్తె అని తీసుకోవాలి. సో Q యొక్క కుమార్తె P, అలా అయితే L యొక్క కుమార్తె B అవుతుంది. సో L యొక్క కుమార్తె B అవ్వాలి అంటే L X యొక్క భర్త అయి ఉండాలి. సో ఇలా తీసుకున్నాం. తర్వాత L2O అని ఇచ్చారు. 2 అంటే మీనింగ్ ఏంటి? తండ్రి అని తీసుకున్నాం. 2 అంటే తండ్రి. అలా చూసుకుంటే O యొక్క తండ్రి L. సో O యొక్క తండ్రి L అంటే L తండ్రి అవ్వాలంటే O అనేవాడు నెక్స్ట్ జనరేషన్ లో ఉండాలి. O ఇక్కడ రాసుకున్నాను. తర్వాత O4S. 4 అంటే ఏంటి? సోదరుడు. Q యొక్క సోదరుడు P అంటే S యొక్క సోదరుడు O. ఓకే, S యొక్క సోదరుడు O. ఇలా ఇచ్చినాను, S యొక్క సోదరుడు O. ఇప్పుడు గమనిద్దాం, మనం అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇక్కడ చూడండి X and L భార్యాభర్తలు, X యొక్క కుమార్తె B, X యొక్క కుమారుడు O, అండ్ S కూడా X యొక్క కుమారుడే కానీ కుమార్తె పిల్లోడే కానీ జెండర్ అయితే మనం మెన్షన్ చేయలేదు. ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చారు, ఏది ఖచ్చితంగా నిజం అడుగుతున్నారు. B యొక్క సోదరుడు S. సో B యొక్క సోదరుడు S అవుతుందా? అవ్వదు, అది మనం చెప్పలేము. సో ఫస్ట్ వన్ అవ్వదు. X యొక్క మనవడు O. X యొక్క మనవడు అవ్వాలంటే 3వ జనరేషన్ ఉండాలి, కొడుకు అవుతాడు తప్ప మనవడు కాదు. X యొక్క బిడ్డ S. X యొక్క బిడ్డ S అని చెప్పచ్చు. ఆ బిడ్డ ఆడబిడ్డ లేదా మగ బిడ్డ అనేది మనం చెప్పలేము కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి అమ్మా. తర్వాత ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే, ఇఫ్ @ రిప్రజెంట్స్ 165, ampersand రిప్రజెంట్స్ 25 అండ్ $రిప్రజెంట్స్ 55, hash రిప్రజెంట్స్ 11 ఇలా ఇచ్చున్నాడు, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాథమెటికల్ విల్ బి ఈక్వల్ టు 140. సో మీరు ఎప్పుడైనా గమనించాల్సింది ఏంటంటే, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినా సరే మనకి టైం కన్జ్యూమింగ్ చేయడానికి ఎక్కువగా ఇస్తారు, మన చేత టైం వేస్ట్ చేయడానికి ఇస్తారు. కాబట్టి ఆన్సర్స్ ఎప్పుడు కూడా C and Dలో ఉండటానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. 90% ఛాన్సెస్ అవే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆన్సర్ చేసేటప్పుడు వెనక్కి నుంచి చేసుకు పెట్టడం మంచిది. ఇప్పుడు చూద్దాం, $, అంటే ఏం తీసుకోమని చెప్పండి ఇక్కడ? 55 తీసుకోమన్నాడు. సో 55 ఇంటూ పర్సెంటేజ్, లాస్ట్ ఆప్షన్ డి చూస్తున్నాం. పర్సెంటేజ్ అంటే ఏముంది? $55 సూచిస్తుంది, హ్యాష్ 11 సూచిస్తుందని ఇచ్చాడు. పర్సెంటేజ్ దేన్ని సూచిస్తుంది? పర్సెంటేజ్ 4 సూచిస్తుంది, మైనస్
హ్యాష్ 11ని సూచిస్తుంది డివైడెడ్ బై @ అనేది 165ని సూచిస్తుంది ప్లస్ యాంపర్సెంట్ అనేది 25ని సూచిస్తుంది అని ఇచ్చాడు. ఇది ఎంతకి సమానం అవ్వాలి? 140కి సమానం అవ్వాలి. అలా చూసుకుంటూ వెళ్తే 55 × 4 చేస్తే 220 మైనస్ 11/165 అంటే 1/115 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు 140 అవుద్దా అని ఇచ్చాడు. సో 140 అవడానికి అవకాశం ఉందా సార్? ఇది అవకాశం లేదు. మనం యాడ్ చేసుకుని చేసిన 140కి ఈక్వల్ అయితే అవ్వదు. సో ఇది కాదు. ఆప్షన్ సి చూద్దాం. ఆప్షన్ సిలో యాంపర్సెంట్ అంటే ఎంత ఇచ్చినాడు? 25 ఇంటూ పర్సెంటేజ్ అంటే ఎంత ఇచ్చినాడు? పర్సెంటేజ్ రిప్రజెంట్స్ 4 కాబట్టి 4 మైనస్ @ అంటే 165 అని తీసుకున్నాము డివైడెడ్ బై హ్యాష్ అంటే 11 తీసుకున్నాము ప్లస్ డాలర్ అంటే 55 అని తీసుకున్నాం. ఇప్పుడు చూడండి 25 × 4 100 మైనస్ 165 డివైడ్ బై 11 అంటే 11 15 165 కాబట్టి 15 అనేది వస్తుంది ప్లస్ 55. సో ఇప్పుడు 100కి 55 కలిపితే 155, 155 నుంచి 15 తీస్తే 140కి సమానం. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో 56 × 39 = 38 అలా ఇచ్చున్నాడు. దీన్ని ఎలా రాస్తున్నారో చూద్దాం సార్. 56 × 39 ఈజ్ ఈక్వల్స్ టు 38 అవ్వాలి అని అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే ఎప్పుడు కూడా ఇలాంటి నెంబర్ కోడింగ్స్ ఇచ్చేటప్పుడు మధ్యలో ఉన్న సింబల్కి మధ్యలో ఉన్న చిహ్నానికి అంత వాల్యూ ఇవ్వక్కర్లేదు. నెంబర్స్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఇప్పుడు 38ని తీసుకురావడానికి ఎలా ప్రయత్నించవచ్చు అంటే 5 + 6 ఈజ్ ఈక్వల్స్ టు 11 ప్లస్ 3 × 9 మధ్యలో ఇచ్చిన సింబల్ వదిలేండి, మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. 3 × 9 27 ఈజ్ ఈక్వల్స్ టు 38గా రాసుకోవచ్చు. అలాగే 9 7 16 అవుద్ది, 2 8 16 అవుతుంది. సో 16 + 16 32, 1 9 + 9 10, 6 7 42 52 అయింది. కాబట్టి ఆన్సర్ అంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు 58 × 48 అని ఇచ్చాడు కాబట్టి 5 + 8 చేయాలి. 5 + 8 చేస్తే 13 ప్లస్ 4 × 8 చేయాలి. 4 8 32. సో 13 + 32 అంటే ఎంత అవుతుందమ్మా? అది 4 5 45 అనేది ఆన్సర్ పెట్టుకోవాలి. ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. హన్ష్ బర్త్డే ఈజ్ ఆన్ మండే 5th June అని ఇచ్చారు. సో ఎప్పుడంటే బర్త్డే ఇక్కడ రాసిన చూడండి. హన్స్ యొక్క పుట్టినరోజు జూన్ 5వ తేదీ సోమవారం. జూన్ 5వ తేదీ సోమవారం అని ఇచ్చున్నాడు. ఓకే, సో 5th June ఏ రోజు పడిందని చెప్పాడు? సోమవారం పడిందని చెప్పాడు అనమాట. సో ఇది మనకి ఇచ్చిన సమాచారం. ఓకే, అయితే తుషార్ అదే సంవత్సరంలో డిసెంబర్ 11 జన్మించాడంట. సో 11 డిసెంబర్ను జన్మించాడు తుషార్ అనేవాడు. ఆ 11 డిసెంబర్ ఏ రోజు పడుతుందని అడిగాడు. సో ఎలా చేస్తామో మీరు ఆన్సర్ చేయాలంటే మొట్టమొదటిగా 5th June నుంచి 11 డిసెంబర్ వరకు ఉన్నటువంటి బేసి దినాలు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఒకసారి చూద్దాం. 5th June అని అంటున్నారంటే ఇంకా జూన్లో ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయి? మనకి 25 రోజులు మిగిలి ఉన్నాయి. ప్లస్ 25 తర్వాత జూన్ అయిపోయింది. జూలైలో 31 రోజులు. 31 రోజులు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3 రోజులు ఉంటాయి. జూలై తర్వాత ఆగస్ట్ 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో 11 రోజులు అని చెప్పాడు. ఇప్పుడు సార్ చూడండి అమ్మా, 25 రోజులు అంటే దీన్ని ఆడ్ డేస్ తీసేస్తే ఎంత ఉంటాయి? ఇందులో 7 3 21 కాబట్టి ఇక్కడ 4 మిగులుతాయి. ఇది కూడా 11 నుంచి ఆడ్ డే తీసేస్తే ఇంకా 4 ఆడ్ డేస్ మిగులుతాయి. ఇప్పుడు నాకున్న సంఖ్యలు ఏమున్నాయి చూడండి జాగ్రత్తగా. సో 4 + 3 అనేది ఒకటి ఇలా ఉన్నాయి. ఈ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. 4 + 3 చేస్తే 7 అవుతుందంటే అక్కడ కూడా తీసేయచ్చు. ఇక్కడ కూడా 4 + 3 7 అవుతుందంటే అక్కడ ఒక ఆడ్ డే సెట్ పోద్ది. తర్వాత 3 + 2 5, 5 + 2 అంటే 7. సో 7/7 చేసినా మళ్ళీ అదే వచ్చింది. కాబట్టి మొత్తం ఎంత మిగిలింది సార్? నాకు 0 మాత్రమే మిగిలింది. అంటే 7 ఆడ్ డేస్ అనేవి 7కి ఈక్వల్ చేయాలి కాబట్టి 0 అని మీకు అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి సార్. మీకు ఎన్నైతే 7 మల్టిపుల్స్ వస్తే అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి. అదే మీరు అన్నింటిని టోటల్ చేసుకున్నాం. 4 + 3 7, 7 3 10, 12 15 17 21. సో 21/7 చేసిన 7 3 21 0 అనే రిమైండర్ మిగులుతుంది. అంటే సోమవారము + 0 విల్ బి ద ఆన్సర్. సోమవారం అనేది ఆన్సర్ పెట్టుకుంటే సరైన సమాధానంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 60వ ప్రశ్న చూద్దాం. 60వ ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఓకే, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కేబుల్ ఈజ్ కోడ్ as 68764 అని ఇచ్చారు. సో కేబుల్ అనే పదాన్ని CABLE కేబుల్ అనే పదాన్ని 68764గా రాశారని చెప్తున్నాడు. 6 8 7 6 4గా రాశారు. అంటే ఎలా రాసుండొచ్చు అని అన్నప్పుడు
మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సి యొక్క ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూ, సి ఇటువైపు నుంచి కౌంట్ చేస్తే 3వ స్థానంలో ఉన్నప్పుడు సిని మీరు అటువైపు నుంచి కౌంట్ చేస్తే రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసి వస్తే 24వ స్థానంలో ఉంటుంది. సో 2 + 4 6గా రాసుకోవచ్చు. ఏ అంటే 1 రివర్స్లో రాస్తే 26, 2 + 6 8 అవుతుంది. బి అంటే 25, 2 + 5 7 అవుతుంది. ఎల్ అంటే 15, ఆపోజిట్ లో 15 ఉంటుంది. సో 1 + 5 6గా రాసుకోవచ్చు. ఈ అంటే ఆపోజిట్ లో 22, 2 + 2 4గా రాయొచ్చు. సో లాజిక్ ఏంటి అంటే ఆపోజిట్ లెటర్స్ ఎస్డిఎన్ సింగిల్ డిజిట్ నెంబర్ గా మార్చిన విధానము అనేది లాజిక్ వచ్చింది. కాబట్టి దీని ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆన్సర్ చేయాలి అంటే మనకు ఫైనల్ గా చేయమంది ఏంటి, షేర్ అనేది చేయమన్నారు. సో చూద్దాం, SHARE అనేది ట్రై చేద్దాం. ఎస్ యొక్క రివర్స్ వాల్యూ ఎంత, హెచ్ అంటే 8 కాబట్టి 8 8 లాగే వస్తుంది. హెచ్ యొక్క రివర్స్ వాల్యూ 19, 1 + 9 10, 1 + 1 10 ఇక్కడ రాశారు కాబట్టి 10 వస్తుంది. 10 వస్తుంది. తర్వాత ఏ అంటే 26, 2 + 6 8, ఆర్ అంటే ఒరిజినల్ వాల్యూ 18, రివర్స్ రాస్తే 9 వచ్చింది. ఈ అంటే రివర్స్ వాల్యూ 22, 2 + 2 4. సో 8 10 0, 8 9 4 అది ఎక్కడ ఉంది సార్, ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత 61వ ప్రశ్న చూద్దాం. కళ్యాణి ఈజ్ ద నీస్ ఆఫ్ అర్పిత్ అని ఇచ్చారు. ఓకే, అర్పిత్స్ మదర్ ఈజ్ సోనియా, నీతు ఈజ్ సోనియాస్ మదర్, నీతుస్ హస్బెండ్ ఈజ్ దీపక్, నేహా ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ దీపక్, హౌ ఈజ్ కళ్యాణి రిలేటెడ్ టు దీపక్ అనేది ప్రశ్న. ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. అర్పిత్ యొక్క మేనకోడలు కళ్యాణి. ఓకే, నీస్ మేనకోడలు కళ్యాణి ఇచ్చారు. సో ఇక్కడ రాస్తా చూడండి, అర్పిత్ అనే వ్యక్తిని ఇక్కడ తీసుకున్నాను. సో అర్పిత్ యొక్క మేనకోడలు అవ్వాలి అంటే అర్పిత్ యొక్క సోదరుడు లేదా సోదరి యొక్క కుమార్తె మేనకోడలు అవుతుంది. మేనకోడలు ఎవరు, కళ్యాణి. సో కళ్యాణి అనేది మేనకోడలు అవుతుంది. సో అర్పిత్ యొక్క మేనకోడలు కళ్యాణి. అర్పిత్ యొక్క తల్లి సోనియా అని ఇచ్చారు. సో ఈ పర్సన్ సోనియాగా తీసుకుందాం మనం. సో ఇక్కడ సోనియా వచ్చిందని చెప్పుకుందాం. అర్పిత్ యొక్క తల్లి సోనియా కాబట్టి ఈ పర్సన్ యొక్క తల్లి సోనియా. సో ఇక్కడ రాసుకున్నా సోనియా అని. ఓకే, తర్వాత సోనియా యొక్క తల్లి నీతు అని ఇచ్చారు. ఈ సోనియాకి ఇంకో తల్లి ఉంది, ఆవిడెవరు, నీతు. నీతి యొక్క భర్త దీపక్, నీతు యొక్క భర్త దీపక్ అని ఇచ్చారు. అలాగే దీపక్ యొక్క అత్తగారు నేహ. దీపక్ అత్తగారు అవ్వాలంటే నీతు వాళ్ళ మదర్ నేహ అవుతుంది అనమాట, నేహ. సో ఇది అంటే ఇప్పుడు ఏంటంటే నేహ వాళ్ళ కుమార్తె నీతు, నీతు వాళ్ళ కుమార్తె సోనియా, సోనియా వాళ్ళ కుమార్తె అర్పిత్ అంటే కుమారుడు అర్పిత్, అర్పిత్ యొక్క మేనకోడలు కళ్యాణి అని ఇచ్చారు. మన ప్రశ్న ఏం అడుగుతున్నారంటే దీపక్ కి కళ్యాణి ఏమవుతుందని అడిగారు. అంటే దీపక్ స్థానంలో కానీ మీరు ఉంటే కళ్యాణి మీకు ఏమవుతుందని అడిగారు అనమాట. సో దీపక్ స్థానంలో మీరు ఉంటే ఏమవుతుంది, మీ మనవడి యొక్క మనవరాలు. సో మనవడి యొక్క కూతురు అంటే ముని మనమరాలు అవడానికి అవకాశం ఉంది. దీన్ని మనం ఇంగ్లీష్ అయితే గ్రేట్ గ్రాండ్ డాటర్ అని అంటాం. గ్రేట్ గ్రాండ్ డాటర్ అనేది ఆన్సర్ పెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న గమనించండి అమ్మా, ఇది తర్వాత ప్రశ్న. 7 persons A, B, C, D, E, F, G are sitting in some distance from each other. A is sitting 9 meters south of D అని ఇచ్చారు. సో Dకి సౌత్ లో 9 meters లో, Dకి సౌత్ లో 9 meters లో ఏ ఉందంట, D who is sitting 5 meters west of C. D ఎక్కడ ఉంది, C నుంచి చూస్తే వెస్ట్ లో ఉంది, అది కూడా 5 meters డిస్టెన్స్ లో ఉంది. సో వెస్ట్ కాబట్టి ఇలా రాసి పెట్టుకున్నాను. C who is sitting 4 meters north of B. సి అనేది బికి నార్త్ లో ఉందంట. ఓకే, సి అనేది బికి నార్త్ లో ఉంది. బి హూ ఈజ్ సిట్టింగ్ 7 meters వెస్ట్ ఆఫ్ జి. బి వెస్ట్ లో కనిపించాలి అంటే జి ఇటువైపు రావాలి. వెస్ట్ అంటే ఎడం వైపు కనిపించాలంటే జి కుడివైపు రాసుకోవాలి. సో 7 meters. జి హూ ఈజ్ సిట్టింగ్ 3 meters సౌత్ ఆఫ్ ఈ. జి ఎక్కడ ఉంది, 3 మీటర్ల కిందకు ఉంది. 3 మీటర్ల కిందకు ఉంది. ఎవరితో కంపేర్ చేస్తే ఈతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఈ హూ ఈజ్ సిట్టింగ్ 4 meters ఈస్ట్ ఆఫ్ ఎఫ్. ఈ ఎక్కడ ఉందంట, ఎఫ్ నుంచి చూస్తే తూర్పు వైపు ఉందని చెప్పారు. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఈ విత్ రెస్పెక్ట్ టు ఏ అని ఇచ్చారు. సో ఏ దగ్గర నుంచి చూస్తే ఏ ఇక్కడ ఉన్నాడు, ఈ ఇక్కడ ఉన్నాడు. ఇలా చూస్తే ఈ ఏ డైరెక్షన్ ఉన్నట్టు, నార్త్ ఈస్ట్ లో ఉన్నట్టు. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఒకసారి ఇదే ప్రశ్న తెలుగులో కూడా గమనిద్దాం ఒకసారి. ABCDF మరియు 7 వ్యక్తులు ఒకరికొకరు కొంత దూరంలో కూర్చున్నారు. ఎఫ్ కి తూర్పు వైపు 4 మీటర్ల దూరంలో కూర్చున్న ఈకి. ఓకే, ఎఫ్ కి తూర్పు వైపున 4 మీటర్ల దూరంలో కూర్చున్న ఈ. సో ఎఫ్ కి తూర్పు వైపున 4 మీటర్ల దూరంలో ఈ కూర్చోవాలమ్మా. ఇలా ఎఫ్ కి తూర్పు వైపున 4 మీటర్ల దూరంలో కూర్చున్న ఈకి దక్షిణం వైపున 3 మీటర్ల దూరంలో జీ కూర్చున్నారు.
జీకి పడమర వైపున 7 మీటర్ల దూరంలో, జీకి పడమర వైపున 7 మీటర్ల దూరంలో బి కూర్చున్నాడు. బికి ఉత్తరం వైపున 4 మీటర్ల దూరంలో సి కూర్చున్నారు. బికి ఉత్తరం వైపున 4 మీటర్ల దూరంలో సి కూర్చున్నారు. సికి పడమర వైపున 5 కిలోమీటర్ల దూరంలో, ఓకే, సికి పడమర వైపున 5 కిలోమీటర్ల దూరంలో కూర్చున్న డికి దక్షిణ వైపు 9 మీటర్లో ఏ కూర్చున్నాడు. ఇక్కడ నుంచి కిందకి ఇలా 9 మీటర్లు అంటే ఏ ఇక్కడికి వస్తాడు. సో బి నుంచి సి ఉన్నది 5 మీటర్లే కాబట్టి 9 అంటే ఇంతకంటే ఎక్కువ రావాలి. మనం అడుగుతుందంటే ఏకి సంబంధించి ఈ యొక్క ఏ దిశ వైపున కూర్చున్నారని అడిగారు. సో ఏ దగ్గర నుంచి మీరు చూస్తే జాగ్రత్త గమనించడం, ఏ దగ్గర నుంచి మీరు గమనిస్తే ఇప్పుడు ఏ మనకి ఏమడిగింది, ఏ దగ్గర నుంచి కానీ మీరు గమనిస్తే ఈ ఏ దిశ వైపు కూర్చున్నాడు అని అడిగారు. సో ఈ ఏ దిశ వైపు ఉన్నాడు, ఇలా ఉన్నాడు. ఇలా వస్తే దాన్ని ఏమంటాం మనం, ఈశాన్యము అంటాము. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే 28, 117 ఇలా ఇచ్చున్నాడు. సో జాగ్రత్తగా గమనించండి సార్, నెంబర్స్ మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది, క్రమంగా పెరుగుతుంది. కాబట్టి అలాంటప్పుడు ఖచ్చితంగా ఏమవ్వాలి సార్, అది మల్టిప్లికేషన్ అవడానికి అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం. 28 అనేది 117 అవ్వాలంటే ఎలా అవుతుంది, 28 ఇంటూ 4 చేసామనుకోండి 112. 28 ఇంటూ 4 అంటే 56, 112 అయింది. సో 28 ఇంటూ 4 112 ప్లస్ 5 చేస్తే 117 వచ్చింది. ఇక్కడ వరకు ఓకే. తర్వాత 117 ఇంటూ, ఇక్కడ ఇప్పుడు ఇది చేద్దామంటే మనకి లింక్ దొరకట్లా. ఈ రెండు గమనించండి ఒకసారి. 16 అనేది 16,000 అనేది 417 అవ్వాలి అంటే 16 256 కంటే ఎక్కువతో మల్టిప్లై చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అది ఎలా వచ్చిందో ఒకసారి గమనిద్దాం. సో దాన్ని ఎలా చేయడానికి అవకాశం ఉంది అని అంటే 110 2 స్క్వేర్ అనుకోవచ్చు. 2 స్క్వేర్ ప్లస్ 5 చేశాను. తర్వాత 3 స్క్వేర్ చేశాను అనుకోండి. 3 స్క్వేర్ అంటే 117 ఇంటూ 9 చేశాను అనుకోండి. 117 ఇంటూ 9 7 9 63. సో 3తో ఎండ్ అయినవి అయితే 2 ఆన్సర్లు అయితే కనబడుతున్నాయి క్లియర్గా. అది చూద్దాం ఒకసారి. 117 ఇంటూ 9, 9 7 63, 6 9 1 9, 6 15 1 9 1 9 10 10 53 వచ్చింది. సో ఏం చేస్తానంటే 117 ఇంటూ 9 10 53. అక్కడ ఆన్సర్ ఏముంది, 10 43 రావాలంటే -10 చేస్తే 10 43. తర్వాత ఎలా ఇచ్చి ఉండాలి, 10 43 ఇంటూ 10 ఇంటూ ఇక్కడ 16 కనబడుతుందంటే 10 ఇంటూ 16 ప్లస్ 15 అయి ఉండొచ్చు. 3 6 18, 5కి 3 చివరి 2 అక్షరాలు చూడటం. 3 6 18 అని ఎండింగ్లో 8 వస్తుంది. 8కి 5 కలిపితే 3 వస్తుంది. అదే కనబడుతుంది ఇక్కడ. అంటే ఎలా ఇచ్చున్నారు ఇక్కడ 28 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 5. ప్రతిసారి కూడా 2 స్క్వేర్ ప్లస్ 5, 3 స్క్వేర్ -10, తర్వాత 4 స్క్వేర్ ప్లస్ 15, 5 స్క్వేర్ -20. ఇది లాజిక్ రన్ అవుతూ వచ్చింది. కాబట్టి ఆన్సర్ పెట్టుకోవచ్చు, ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే ఇలా క్వాడ్రిలియన్, మిలియన్, ట్రిలియన్, క్వింటిలియన్ అండ్ ఆక్టిలియన్ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ మిలియన్ అంటే 10 లక్షలు. సో 10 lakhs అయితే మిలియన్, కాబట్టి మిలియన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా మిలియన్ నుంచి స్టార్ట్ అయితే ఆన్సర్ అవుతుంది. సో మిలియన్ తర్వాత ట్రిలియన్ వస్తుంది, ఇది అందరికీ తెలిసిందే. ట్రిలియన్ తర్వాత క్వాడ్రిలియన్. అంటే ఇప్పుడు ట్రై అంటే మామూలుగా ఉంటుంది 3 అనుకుంటాం. క్వాడ్రా అంటే 4 అనుకుంటాం కదా, క్వాడ్రిలేటర్ అని అంటారు. అంటే 4 ఖచ్చితంగా 1తో స్టార్ట్ అవ్వాలి. తర్వాత ఆక్టా అంటే 8 గుర్తుపెట్టుకోండి. ఆక్టా అంటే 8 అవుతుంది. క్వింటిన్ అంటే ఖచ్చితంగా అంతకంటే తక్కువ అవ్వాలి కాబట్టి సో 2తో స్టార్ట్ అవ్వాలి. తర్వాత 4 3 5 1 2 4 అనేది ఆన్సర్ పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత పదాలు చూద్దాం. 65వ ప్రశ్న 4 25 121 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యల యొక్క వ్యత్యాసం ఏంటో చూద్దాం సార్. ఫస్ట్ 4 25 121, ఇక్కడ గ్యాప్ అని ఇచ్చారు 529 961. ఇదేంటి సార్, ఇది మీరు గమనిస్తే ఇది 2 స్క్వేర్గా రాసుకోవచ్చు, ఇది 5 స్క్వేర్గా రాయొచ్చు, 11 స్క్వేర్గా రాయొచ్చు, 23 స్క్వేర్గా రాయొచ్చు, 31 స్క్వేర్గా రాయొచ్చు. అంటే ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. అయితే ఏం జరిగిందంటే ప్రైమ్ నెంబర్స్ వరుసగా రాసుకుంటే 2 3 5 7 11 13 17 19 23 29 31 ఇలా తీసుకుంటే మీరు జాగ్రత్తగా గమనించి 2 స్క్వేర్ రాసిన తర్వాత 3ని తీసేశారు, తర్వాత 5 స్క్వేర్ రాశారు, 7ని తీసేశారు, 11 స్క్వేర్ రాశారు, 13ని తీసేసి 17 స్క్వేర్ రాయాలి ఇక్కడ.
రాసుకుంటే తర్వాత 19 తీసేసి 23 స్క్వేర్ రాశారు, 29 తీసేసి 31 స్క్వేర్ రాశారు. సో 17 స్క్వేర్ ఎంత అవుతుంది? 289. ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత 66వ ప్రశ్న చూద్దాం. 2, 4, 16, 52, 131 అన్ని కూడా సంఖ్యల మధ్య కొంచెం వ్యత్యాసంగా అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. 2కి 4కి మధ్య ఉన్న వ్యత్యాసం నుంచి మొదలు పెడదాం. 16, 52, 132 అండ్ 282 అనేది ఇచ్చున్నాడు. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే 2కి 4కి మధ్య వ్యత్యాసం 2, 4కి 16కి మధ్య వ్యత్యాసం 12, 16కి 52కి మధ్య వ్యత్యాసం 36. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఇది 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్ గా రాయొచ్చు, దీన్ని 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ గా రాయొచ్చు, దీన్ని 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్ గా రాయొచ్చు. తర్వాత డిఫరెన్స్ 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంత రావాలి? 64 ప్లస్ 16 80. ఈ రెంటి మధ్య గ్యాప్ 80. తర్వాత ఈ రెంటి మధ్య గ్యాప్ 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 125 ప్లస్ 25 150. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి? 6 క్యూబ్ ప్లస్ 6 స్క్వేర్ 216 ప్లస్ 36 అంటే 252 డిఫరెన్స్ రావాలి. సో 252 అంటే ఇక్కడ 2 ఇక్కడ 2 కలుపుకుంటే 2 ప్లస్ 2 4 అంటే 4 ఎండింగ్ లోనే ఆన్సర్ అవుతుంది. 534 అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి అమ్మా. సిసిబి అని ఇచ్చారు, చూద్దాం ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 పొజిషన్స్ ఉన్నాయి అని అంటే దీని దగ్గరలో ఉన్న సింపుల్ ఇది 16. దీన్ని ఎలా రాసుకోవచ్చు? అప్పుడు 4x4గా రాసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ప్రతి 4 లెటర్ల తర్వాత ఇలా గ్యాప్ పెట్టుకుంటూ వెళ్దాం. ఇలా పెట్టుకుంటూ వెళ్తే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి ఒకటి ఇక్కడ డబల్ సి ఉంది, ఇక్కడ డబల్ బి రావడానికి అవకాశం ఉంది, ఇక్కడ డబల్ ఏ రావడానికి అవకాశం ఉంది, మళ్ళీ ఇక్కడ డబల్ సి ఉంది. డబల్ సి, డబల్ బి, డబల్ ఏ, డబల్ సి. అంటే ఇక్కడ ఏ లెటర్స్ వాడింది చూడండి. ఫస్ట్ బిఏతో స్టార్ట్ అవ్వాలి ఆన్సర్ ఖచ్చితంగా. అంటే బిఏ స్టార్ట్, ఇక్కడ అన్నింటి కూడా బిఏతో స్టార్ట్ అయినాయి. తర్వాత ఈ రెండు ఏం రావడానికి అవకాశం ఉన్నాయి? డబల్ సిబిఏ, డబల్ బిసిఏ, నెక్స్ట్ డబల్ ఏబిసి, డబల్ సిబిఏ రావడానికి అవకాశం ఉంది. తర్వాత లాస్ట్లో సిబిఏ, సిబిఏ అలా రిపీట్ అవుతుంది. సో ఏ లెటర్స్ వాడుకున్నాం సార్? ఇక్కడ బిఏ, బిబి అని వాడుకున్నాం కాబట్టి అది ఎందులో కనిపిస్తుంది మనకి? ఆప్షన్ బిలో కనిపిస్తుంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 67 ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ వచ్చిన అక్షరాలు జి అంటే 7, ఐ అంటే 9, 7 ప్లస్ 2 చేస్తే 9 వస్తుంది. తర్వాత ఇక్కడ 19, 27 అంటే 8 చేస్తే వచ్చి ఉంటుంది. అంటే ఇక్కడ ప్లస్ 2 చేసినందుకు ఇక్కడ మనం ప్లస్ 4 చేసుకోవచ్చు. తర్వాత ప్లస్ 6 చేయడానికి అవకాశం ఉంది. అంటే 9 ప్లస్ 4 చేస్తే 13 ఎం వస్తుంది. 13 ప్లస్ 6 చేస్తే 19. తర్వాత డి అంటే 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 4 10 అంటే జే వస్తుంది. సో ఎంజే అనేది ఆన్సర్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే అన్ని మొదటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా లెటర్ సిరీస్ ఇచ్చి 2 లెటర్ల కాంబినేషన్ ఇచ్చారంటే ఖచ్చితంగా అన్ని మొట్టమొదటి అక్షరాల యొక్క రిలేషన్ ఎలా ఉంది, అన్ని 2 అక్షరాల యొక్క రిలేషన్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుని చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎంజే అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత 69వ ప్రశ్న గమనిద్దాం. 69వ ప్రశ్నలో ఏమి ఇచ్చారంటే ఇది మనకు వచ్చిన 69వ ప్రశ్న. దీంట్లో మనం అడిగింది ఏంటో చూద్దాం. సో మొట్టమొదటిగా దీర్ఘ చతురస్రం ఫార్మాసిస్ట్ని సూచిస్తుందని ఇచ్చాడు. సో వీళ్ళని ఫార్మాసిస్టులుగా తీసుకోమని చెప్పాడు. ఓకే, వీళ్ళు ఫార్మా, ఇక్కడ పిహెచ్ అని రాసుకున్నాను. తర్వాత ప్రశ్నలు ఏమి ఇచ్చారంటే వృత్తం గేయ రచయితలను చూపిస్తుంది. వీళ్ళు గేయ రచయితలు. త్రిభుజం వంటవాళ్ళను సూచిస్తుంది. సో త్రిభుజం వంటవాళ్ళను సూచిస్తుంది. చతురస్రం తండ్రులను సూచిస్తుందని చెప్పాడు. సో వీళ్ళు తండ్రులు. ఓకే, ఇప్పుడు చూద్దాం సార్. తండ్రులు లేదా వంట వాళ్ళైన ఫార్మాసిస్టులు ఏ అక్షరాలు సూచిస్తుందని ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా ఫార్మాసిస్టులు అయ్యి ఉండాలి. ఫార్మాసిస్టులు అంటే ఎవరెవరు ఉన్నారు? సిడిఈఎఫ్. గమనించండి సార్, ఫార్మాసిస్ట్ అంటే ఈ దీర్ఘ చతురస్రంలో ఎవరెవరు ఉన్నారు? సిడిఈఎఫ్ ఉన్నారు. అయితే మనల్ని అడుగుతుంది ఏంటి? తండ్రులు లేదా వంట వాళ్ళు అవ్వాలని చెప్తున్నాడు. సో తండ్రులు లేదా వంట వాళ్ళు అవ్వాలంటే వంట వాళ్ళు అంటే సిఈ అవుతారు, తండ్రులు అంటే ఎఫ్ కూడా అవుతారు. కానీ డి అనేది దేనికి సంబంధం లేదు కాబట్టి మనం సిడి తీసేస్తే సిఈఎఫ్ అనేది ఆన్సర్ అవుతుంది. అది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 70. సో క్వశ్చన్ నెంబర్ 70 మనకు ఎలా ఇచ్చున్నారంటే సమ్మర్, మాన్సూన్, ఆటమ్, వింటర్, స్ప్రింగ్ అని ఇచ్చారు. ఓకే, సో చూద్దాం. సో స్ప్రింగ్ అంటే వసంతకాలం అని అంటాం. తెలుగులో మనం స్ప్రింగ్ అంటే వసంతకాలం అని అంటాం. అంటే
ఉగాది వచ్చే సమయాన్ని మనం స్ప్రింగ్ అని అంటాం, స్ప్రింగ్ సీజన్ అని అంటారు అనమాట. సో ఉగాది ఎప్పుడు వస్తుంది సార్ మనకి? ఆబ్వియస్ గా ఏప్రిల్, మార్చ్ ఆ టైంలో వస్తుంది కాబట్టి 4తో మొదలవుతుంది, గమనించండి. ఓకే, వసంతకాలంతో మొదలవుతుంది. సో ఏప్రిల్ తర్వాత మనకు వచ్చే సమ్మరే కాబట్టి 1 అవుతుంది. సో ఈ రెండింటిని తీసేయొచ్చు, ఈ రెండితో సంబంధం లేదు. సో ఇది అయిన తర్వాత సమ్మర్ తర్వాత మనకు ఇమీడియట్ గా వచ్చేది ఏంటి? మాన్సూన్, వర్షాకాలం స్టార్ట్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి 3 పెట్టుకుంటాం. సో ఫస్ట్ వసంతకాలం వస్తుంది, తర్వాత గ్రీష్మ ఋతువు అని అంటాం, అంటే వేసవి కాలం. సమ్మర్ అంటే వేసవి కాలం. మాన్సూన్ అంటే వర్షాకాలం వస్తుంది. సో మాన్సూన్. సో 413 ఎక్కడ ఉంది సార్? 413 ఇక్కడ ఉంది. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత ఏమొస్తుంది సార్? ఆటమ్ అనే సీజన్ వస్తుంది, తర్వాత మళ్ళీ చలికాలం మొదలవుతుంది. సో ఇది మనకు ఆర్డర్ కాబట్టి ఆప్షన్ ఈ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత 71వ ప్రశ్న చూద్దాం. కోలర్, టెలివిజన్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అని ఇచ్చారు. సో ఈ వీటి మధ్య రిలేషన్ ఏంటంటే కోలర్ మరియు టెలివిజన్ అనేవి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అవుతాయి కాబట్టి ఇక్కడ కోలర్ పెట్టుకొని ఇక్కడ టీవీ పెట్టుకుంటే ఈ రెండు కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవుతాయని చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 72వ ప్రశ్న గమనిద్దాం. 72వ ప్రశ్న ఎన్ని త్రిభుజాలు ఉన్నాయని అడిగారు. సో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయంటే ఇండివిజువల్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో మనకి డైరెక్ట్ గా కనబడుతున్నవి ఎన్ని ఉన్నాయి? 10 అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. తర్వాత గమనిద్దాం, ఇక్కడ ఉన్న సంఖ్యలు చూద్దాం. 2 5 కలిపితే ఒక త్రిభుజం ఫామ్ అవుతుంది కదా, ఈ విధంగా ఇలా ఇదంతా ఒక త్రిభుజం ఫామ్ అవడానికి అవకాశం ఉంది, గమనించండి. ఈ 2 5 అనే 2 నెంబర్ని కలిపితే ఒక త్రిభుజం ఫామ్ అవడానికి అవకాశం ఉంది. అలాగే 6 మరియు 10 ఒక త్రిభుజం ఫామ్ అవుతుంది. 6 మరియు 7 ఒక త్రిభుజం ఫామ్ అవుతుంది. 4 మరియు 5 ఒక త్రిభుజం ఫామ్ అవుతుంది. దీంతో పాటు మీరు జాగ్రత్తగా గమనిస్తే 2 5 6 7 అనేది ఒక త్రిభుజం ఫామ్ అవుతుంది. దాంతోపాటు 4 5 6 10 ఈ నెంబర్లు కలిపిన త్రిభుజం ఫామ్ అవుతుంది. కాబట్టి 10 తర్వాత 11 12 13 14 15 16 మొత్తం 16 త్రిభుజాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి 72వ ప్రశ్నకు ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత 73వ ప్రశ్న చూద్దాం. 4 10 6 ఇచ్చున్నాడు. సో ఇక్కడ 4 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 16. 16లోంచి 10 తీస్తే 6 అవుతుంది. తర్వాత 12 స్క్వేర్ అంటే 144. 144లోంచి 96 తీయండి. 144 నుంచి 96 తీస్తే 48 అనేది సమాధానం. తర్వాత 16 స్క్వేర్ 256 లోంచి 152 మైనస్ చేసుకుంటే 6లోంచి 2 తీస్తే 4. తర్వాత 25లోంచి 15 తీస్తే 10. 104 అనే సమాధానం అవుతుంది. ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే వీడియో లైబ్రరీస్ ఆర్ ఫ్లరిషింగ్ వెరీ మచ్ దీస్ డేస్. ఈ రోజుల్లో వీడియో లైబ్రరీస్ అంటే మీనింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు నార్మల్ మన అమెజాన్ ప్రైమ్ కానీ, లేదంటే ఆహార్ కానీ, జియో కానీ, ఇవన్నీ కూడా ఆల్ట్ బాలాజీ అని ఇలాంటి చాలా వరకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని అంటారు. వీటిని వీడియో లైబ్రరీస్ అని అంటాం అనమాట. అంటే లైబ్రరీ అంటే మనం ఆల్రెడీ మూవీ చూసుకోవచ్చు, దాన్ని అక్కడే స్టోర్ చేసుకోవచ్చు, తర్వాత అయినా చూడొచ్చు. సో ఇలాంటి వీడియో లైబ్రరీస్ ఆర్ ఫ్లరిషింగ్ వెరీ మచ్ దీస్ డేస్ అని ఇచ్చారు. సో దీని ద్వారా మీరు ఏం కంక్లూడ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో పీపుల్ ఇన్ జనరల్ హ్యావ్ గాట్ అ వీడియో క్రేజ్. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? వీడియో లైబ్రరీస్ ఎక్కువగా అవుతున్నాయి అంటే సో పీపుల్ ఇన్ జనరల్ హ్యావ్ గాట్ అ వీడియో క్రేజ్. వీడియో క్రేజ్ పెరిగిందని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇట్ ఈస్ మచ్ చీపర్ టు సీ యాజ్ మెనీ మూవీస్ యాజ్ వన్ లైక్స్ ఆన్ వీడియోస్ రేదర్ దాన్ గోయింగ్ టు అ సినిమా హాల్. సినిమా హాల్కి వెళ్ళి చేయలేపటప్పుడు కనీసం ఎలా కదన్నా ₹1000 నుంచి ₹1500 ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఖర్చు అవుతుంది. అలాంటిది మనం వీడియో లైబ్రరీలో చూస్తే అంటే మనం ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఇంట్లోనే చూసినప్పుడు అమౌంట్ సేవ్ అవుతుంది. కాబట్టి ఎక్కువ మంది చీపర్ గా రన్ అవుతుంది చూస్తున్నారని చెప్తున్నాడు. ఇది కూడా కరెక్టే. సో 2 అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 75వ ప్రశ్న చూద్దాం. ఇదే తెలుగులో కూడా ఒకసారి ఇచ్చిన జాగ్రత్త చదవండమ్మా. ఈ రోజుల్లో వీడియో లైబ్రరీలు బాగా అభివృద్ధి చెందుతున్నాయని ఇచ్చాడు. ఖచ్చితంగా వీడియో లైబ్రరీలు అంటే మనం ఏవైతే ప్లాట్ఫామ్ ఓటీటీ అంటాం, ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్స్ అని అంటాం. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే మనం మూవీస్ చూస్తున్నాం దాన్ని వీడియో లైబ్రరీస్ అని అంటారన్నమాట. సో సాధారణంగా ప్రజలకు వీడియోలపై మక్కువ ఎక్కువగా ఉందని చెప్తున్నాడు. ఖచ్చితంగా అందరూ ఎక్కువగా వీడియో లైబ్రరీలు ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి అంటే ఇదే కారణం, మక్కువ పెరగడం. సో ఫస్ట్ వన్ కరెక్ట్. సినిమా హాల్కు వెళ్ళడం కంటే వీడియోలలో ఒకరు ఇష్టపడే అన్ని సినిమాలు చూడటం చాలా చౌకగా ఉంటుందని చెప్పాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా కొత్తగా సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా మన హాల్కి వెళ్ళి చూడాలంటే ఒక ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడాలంత ఖర్చు అవుతుంది. అదే మన ఇంటి దగ్గర కూర్చొని చూసినప్పుడు అది చాలా వరకు మనీ సేవ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వారు చెప్పింది కరెక్టే. కాబట్టి 1 మరియు 2 అనుసరిస్తాయి అనేది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న గమనించండి అమ్మా.
Slogans against smoking in office should be put on the notice board. An employee in an office suggests. సో ఇట్స్ కైండ్ ఆఫ్ సజెషన్, గుర్తుపెట్టుకున్నాము. ఇలాంటి ఎగ్జామ్షన్స్ ఇచ్చేటప్పుడు సజెషన్స్ ఏమి ఇచ్చినా సరే మనం దాన్ని పాజిటివ్ గానే తీసుకోవాలి. వాడు చెప్తున్న ఏదైతే సజెషన్ ఉందో అది 100% ట్రూ అని తీసుకొని దాని నుంచి మనం ఏమి ఎస్యూమ్ చేసుకోగలము అనేది ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు చూడండి ఒకసారి ఏమని చెప్పాడంటే ఎంప్లాయీ, స్లోగన్స్ అగైన్స్ స్మోకింగ్ ఇన్ ఆఫీస్ షుడ్ బి పుట్ ఆన్ ద నోటీస్ బోర్డ్. నోటీస్ బోర్డులో ఏమని పెట్టాలంటే ఇక్కడ పొగ త్రాగరాదు, నో స్మోకింగ్, స్మోకింగ్ కిల్స్, ఇలాంటివి ఏమన్నా ఒక స్లోగన్ లాంటిది నోటీస్ బోర్డులో పెడితే మంచిది కదా అని చెప్పి ఎంప్లాయీ చెప్తున్నాడు. చూద్దాం. ద ఎంప్లాయీ ఫెల్ట్ దట్ హిస్ సజెషన్ విల్ బి కన్సిడర్డ్ అని ఇచ్చాడు అనమాట. సో ఎవరైనా సలహా ఇచ్చేటప్పుడు, సార్ మీరు కొంచెం లావు తగ్గితే బాగుంటుంది, సార్ కొంచెం మీరు రోజు డైటింగ్ చేస్తే బాగుంటుంది, లేదంటే రోజు మీకు ప్రిపేర్ అయితే బాగుంటుంది. సో ఇలా మీకు ఎవరైనా సజెషన్ ఇచ్చారంటే దాని మీనింగ్ ఏంటి? అవతల వ్యక్తి ఏమనుకుంటాడంటే నేను చెప్పింది అవతల వాళ్ళు వింటారేమో కదా, వినడానికి అవకాశం ఉంది కదా అని అనుకుంటాడు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా పీపుల్ స్మోక్ ఇన్ ద ఆఫీస్. సో ఎవరి కోసం ఇవన్నీ పెడతా అని చెప్తున్నాడు? ఎవరైతే స్మోకర్స్ ఉన్నారో ఆల్రెడీ స్మోకర్స్ ఉండుంటారో అందువల్ల స్మోకింగ్ పెడితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది కదా అంటున్నాడు. అంటే ఖచ్చితంగా స్మోకర్స్ అయితే ఉన్నారు. సమ్ పీపుల్ విల్ స్టాప్ స్మోకింగ్ ఆఫ్టర్ రీడింగ్ ది స్లోగన్స్. తన ఉద్దేశం ఏంటి సార్? ఇలా నోటీసులు పెట్టమని చెప్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ నోటీస్ పెట్టిన తర్వాత కొంతైనా దాని మీద ప్రభావం ఉంటుంది కదా అని ఆయన ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభావం ఉండడానికి అవకాశం ఉంది. కొంతమేర సమ్ పీపుల్ అని ఇచ్చారంటే అందరూ కాదు కదా, కొంతమేర దాని మీద ప్రభావం ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం 3 అవుతాయి. ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇదే తెలుగులో చూద్దాం ఒకసారి. ఆఫీసులో ధూమపానానికి వ్యతిరేకంగా నినాదాలు నోటీస్ బోర్డులో పెట్టాలి అని చెప్పుకున్నాడు. సో ఆఫీసులో ధూమపానానికి వ్యతిరేకంగా నినాదాలు నోటీస్ బోర్డులో పెట్టాలి అని అంటే ఖచ్చితంగా పెట్టాలని చెప్తున్నాడు. ఇది ఒక సలహా. ఎప్పుడైనా సరే సలహా అనేది మనకి ఇందులో ఇచ్చినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే సలహా అనే దానికి ఖచ్చితంగా ప్రభావం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. చూద్దాం. ఉద్యోగి తన సూచనను పరిగణలోకి తీసుకుంటారని భావించాడు. సో ఎవరైతే ఈ సలహా ఇచ్చాడో ఆ సలహా ఇచ్చినప్పుడు తను ఏమనుకుంటాడంటే నేను ఏదైతే సలహా ఇస్తున్నానో ఆ సలహాని వాళ్ళు స్వీకరిస్తారు అని అనుకుంటాడు అని చెప్పారు. ఖచ్చితంగా. ఎందుకంటే సలహా ఎవరైనా మనం ఇస్తున్నామంటే దాని మీనింగ్ మనం ఏ ఉద్దేశంతో ఇస్తాం? మనం చెప్పింది వాళ్ళు వింటారు కదా అనే ఉద్దేశంతో అయితే ఇస్తాం. వ్యక్తులు ఆఫీసులో ధూమపానం చేస్తారని చెప్పాడు. సో ఖచ్చితంగా ఆఫీసులో ధూమపానానికి వ్యతిరేకంగా ఇలాంటి పోస్టర్లు పెట్టండి అని చెప్తున్నాడు. అంటే అందరూ ఆఫీసులో కొంతమంది ధూమపానం చేసే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్, నినాదాలు చదివిన తర్వాత కొంతమంది ధూమపానం మానేస్తారని చెప్పాడు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటి సార్? ఎందుకు ఇవన్నీ పెట్టమంటున్నాడు? ఖచ్చితంగా వీళ్ళందరూ తాగుతూ ఉన్నారు, అదే పోస్టర్లు పెడితే తాగటం ఆపుతారు కదా అని చెప్తున్నాడు. ఖచ్చితంగా. కాబట్టి 3 అవుతున్నాయి. కాబట్టి అన్ని అవ్యక్తంగా ఉన్నాయి. ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానం అని చెప్పుకోవచ్చు.